జనసేన అభ్యర్థుల ప్రకటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో జనసేనలో ఆశావాహుల్లో అసహనం పెరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబు నాయుడు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు ఇచ్చారు. లోక్సభ అభ్యర్థులను పక్కన పెడితే ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికీ 5 అభ్యర్థుల్ని మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలపై సస్పెన్స్ నెలకొంది. అలాగే టీడీపీకి సంబంధించిన 94 మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఇరు పార్టీలు కలిసి మొత్తం 99 మంది అభ్యర్థులను ప్రకటించినట్టయింది. ఇక 76 చోట్ల అభ్యర్థులు ఎవరో తేల్చాల్సి ఉంది. ఈ సీట్లు అత్యంత సమస్యాత్మకమైనవిగా చెబుతున్నారు. వీటిలో జనసేనవి 19 సీట్లు. ఆ 19 నియోజకవర్గాలు ఏంటి అనేది ఎవరికీ తెలియడం లేదు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ మరో 10 రోజుల్లో వెలువడనుంది. ఎన్నికలకు గట్టిగా 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికీ అభ్యర్థులు ఎవరో తేలకపోతే ప్రజల దగ్గరికి వెళ్లేదెప్పుడు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏ సీట్లు జనసేనకు ఇవ్వాలనే అంశంపై పవన్, చంద్రబాబు మధ్య అవగాహన ఉందని చెబుతున్నారు. అలాంటప్పుడు అభ్యర్థుల ప్రకటనకు వచ్చిన సమస్య ఏంటని ఆశావాహులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అభ్యర్థులను ప్రకటిస్తే టీడీపీ, జనసేన నేతల మధ్య మనస్పర్ధలను సర్దుబాటు చేసుకోవచ్చని అంటున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అభ్యర్థులు వ్యక్తిగతంగా ముఖ్య నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. కానీ టికెట్ ఎవరికో తేలకపోవడంతో టీడీపీ, జనసేన నాయకులు ప్రచారానికి వెళ్లడం లేదు. ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, టికెట్ పై నమ్మకం లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు.